ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మనము ఈ కూడికను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ప్రపంచంలో ఉన్న అనేక సంఘాల వారు లేదా క్రైస్తవులు అనబడిన వారు ఈరోజు చేసే కార్యక్రమాలని మనం చూస్తే సమాధుల దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రం చేసి వాటికి రంగులు వేసి వాటిపై క్యాండిల్ వెలిగించి పూలు జల్లి కాసేపు అక్కడుండి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఏం జరిగింది మార్పు అంటే ఏం జరగదు, ఒక ఆచారంగా పాటిస్తూ ఉంటారు. గుంటూరులో ఉన్న సమాధుల తోటలు కానీ చాలా ప్రాంతాల్లో ఉన్న సమాధుల తోటల్లో ఈరోజు చాలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. బయట వ్యాపారస్తులకి లాభదాయకమైనటువంటి ఒక పండగ ఏంటండి అంటే గుడ్ ఫ్రైడే. అంటే సత్యం తెలియనటువంటి వాళ్ళు వీటిని పాటిస్తూ చాలా లోకరీతిగా ఆచారాలబద్ధంగా వాటిని జరిగిస్తూ ఉన్నారు. కానీ మనకి దేవుడు దయచేసినటువంటి ఇంత గొప్ప సమయాన్ని బట్టి, సత్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సిలువ గూర్చినటువంటి వర్తమానం మనం ఇప్పటివరకు విన్నాం. సిలువలో ప్రభువారు పలికినటువంటి మాటలను, ఎన్ని మాటలు పలికారంట? 7 మాటలు. కొరింథీ పత్రికలోని మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో పౌలు గారు ఒక మాటని మాట్లాడతారు. 23వ వచనం అనుకుంటా. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అదే పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో కూడా నేను క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును, క్రీస్తుని పరిచయం చేస్తూ పౌలు గారు క్రీస్తుకు ముందు యేసుక్రీస్తు అని పేరు మాట్లాడట్లేదు. మరియమ్మ గారి కుమారుడైనటువంటి క్రీస్తు అని మాట్లాడట్లా, యోసేపు కుమారుడైనటువంటి ప్రభు అని మాట్లాడట్లా, గలిలయుడైనటువంటి యేసుక్రీస్తు అని మాట్లాడట్లేదు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అని మాట్లాడట్లేదు. ఎవరిని పరిచయం చేస్తున్నారు? ఎలా కొరింథీ సంఘానికి పరిచయం చేస్తున్నారంటే ఎలా అంట? సిలువ వేయబడినటువంటి క్రీస్తుని. రోమా కాలంలో రోమియులు ప్రపంచాన్ని లేదా ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో అత్యంత క్రూరమైనటువంటి శిక్షల్లో అగ్రస్థానంలో ఉన్నది ఏంటంటే సిలువ శిక్ష. ఎవరికి వేస్తారంటే రాజుల్ని పరిపాలిస్తున్న వాళ్ళకి ఎదురు తిరిగితే రాజద్రోహులు అని చెప్తారు. ఇంకా కొంచెం తగ్గితే భయంకరమైనటువంటి నేరాలను చేసినటువంటి వాళ్ళని, బాగా దారుణమైనటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళకి విధించే శిక్షల్లో ఒక శిక్ష ఏంటంటే సిలువ శిక్ష. ఇది ఎక్కడ వేస్తారండి అంటే బహిరంగ ప్రదేశాల్లో వేస్తారు. ఎక్కడ? బయట సమాజం చూస్తూ ఉన్నప్పుడు. ఏం జరుగుతుంది చూస్తూ ఉన్నప్పుడు? ప్రజలేమవుతారు? ఇలాంటి శిక్షలు చూస్తూ ఒక మనిషిని అక్కడ శిక్షిస్తున్నారు అని వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మనలో ఏం కలుగుతుంది? అవునా? రోమా సామ్రాజ్యం వాళ్ళు ప్రజల్లో భయం కలిగించటానికి వేసేటువంటి శిక్ష సిలువ శిక్ష. దీంట్లో జరిగే పరిస్థితి నేను చెప్తున్నాను 2 మాటల్లోనే. మెల్లగా చావు ఉంటుంది. చేతులని కాళ్ళని సిలువకి కొట్టేసి కట్టేస్తారు. కదల్లేని పరిస్థితి. రక్తస్రావం జరుగుతూ ఉంటుంది, రక్తం కారిపోతూ ఉంటుంది. కదల్లేని పరిస్థితి, ప్రాణం వెంటనే విడవలేని పరిస్థితి. గంటల తరబడి ఇబ్బందికి గురవుతూ చనిపోతూ ఉంటారు. ఈ గంటల కొద్దీ వ్యవధిలో అటు వెళుతూ ఉన్నవారు కానీ చూస్తూ ఉన్నవారు కానీ భయపడటానికి ఇలాంటి శిక్షల్ని వాళ్ళు వినియోగిస్తూ ఉంటారు. ఇది నేరస్తులకైతే ఓకే, నేరస్తులకైతే ఈ శిక్ష ఓకే. కానీ ఏ నేరం చేయని ప్రభువారిని కూడా మన కోసం శిక్షించారు. సిలువలో పలికినటువంటి మాటలు, మొదటి మాట సిలువేసిన వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదయ్యా. లూకా సువార్తలో మనం చదువుకొని ఉంటాం 23వ అధ్యాయంలో 34-35 వచనాల్లో. ఆ తర్వాత వెంటనే ఆయనతో పాటు కొంతమందిని సిలువేశారుగా, దొంగలని. వారిని గురించి ఒక మాట 42వ వచనం, అదే లూకా సువార్త 23వ అధ్యాయము. ఇంకొంచెం సమయం గడిచిపోయింది. ఎన్ని గంటలకు ఆయన సిలువేశారని చెప్పారు? ఇందాక సహోదరులు చెప్పారు 9 గంటలకి. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆయన మాట్లాడటం. ఆయన ఉన్న పరిస్థితే
భయానకమైన పరిస్థితి, బాధాకరమైన పరిస్థితి. దానికి ముందు ఎన్ని ఇబ్బందులను పెట్టారో మనందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మూడవ మాటగా తల్లిని గురించి యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని గమనిస్తూ ఉంటాం. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని బాధ్యతని నిర్వహిస్తూ, కర్తవ్యాన్ని మనందరికీ మరలా గుర్తు చేస్తూ, 4వ మాటగా 3 గంటలకి ప్రారంభమవుతుంది. అంటే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో మాట్లాడిన మాటలు ఎన్ని అంటే, మిగిలిన మాటలు క్షణాల వ్యవధిలోనే చనిపోయే పరిస్థితి వచ్చేస్తుంది ప్రభువారికి. 3 గంటల సమయములో ఏలి ఏలి లామా సబక్తాని, దప్పిగొనుచున్నాను, సమాప్తమైనది తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రభువారు పలికినటువంటి మాటలు మన జీవితంలోనికి అన్వయించుకుంటే, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని అన్యాయంగా ఆయన సిలువ వేయబడ్డాడు, అన్యాయంగా ఆయన్ని అవమానపరిచారు, క్షమించాడు. మన జీవితాల్లోకి ఆ పరిస్థితుల్ని మనం అన్వయించుకుంటే, బాప్తీసం పొందిన దగ్గర నుంచి మరణించేంత వరకు వచ్చే పరిస్థితులన్నీ కూడా క్షమించటం నేర్చుకుంటూ, అదే పరిస్థితుల్లో పక్కవారికి రాజ్య సువార్తని ప్రకటిస్తూ, అదే పరిస్థితుల్లో మన బాధ్యతలు విడవకుండా నిర్వహిస్తూ, అదే పరిస్థితుల్లో దేవుడు చెప్పినటువంటి పనులను ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా దేవుని మార్గంలోని నడుస్తూ, చివరిగా ఆయన అప్పగించినటువంటి ఆత్మను ఆయనకు అప్పగించుకునేంత వరకు ఈ 7 మాటలు మనకు ఉపయోగపడే విధంగా మన జీవితాల్లోకి వాటిని అన్వయించుకోవాలి. అలా ఉంచుకుంటే ప్రతి క్షణము ఈ పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన బ్రతుకులను కూడా మనం మార్చుకోగలం. అలా ఉండాలని మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్పవాడ, మహా ఉన్నతుడా, పరలోకములో మా అందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి తండ్రి, ప్రభువారి పేరట మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ దినమందు ప్రత్యేకముగా మనిషి చనిపోతే లోకములో శత్రువు చనిపోతే సంబరం చేసుకుంటారు. కానీ మాకు ఎంతో ఆప్తుడు, మాకంటే ముందుగా మీరు ప్రేమించినటువంటి మా ప్రియుడైనటువంటి ప్రభువారు, ఆయన చనిపోతే మేము పండగగా భావిస్తూ ఉన్నాం. అందులోని పరమార్థం మాకు రక్షణ లభించింది అని. అంత గొప్ప కార్యము మీరు చేసి ఆయన్ని బలిగా అర్పించారు. కొద్ది పరిస్థితుల్లో మేము కొన్ని గంటల్లో వ్యవధిలో ఆయన గూర్చినటువంటి కొన్ని విషయాలు మేము తెలుసుకొని ఉండగా, అవి మా జీవితాలకు అన్వయించుకొని మా జీవితాల్లో కలగవలసినటువంటి మార్పు గురించి రాత్రి వేళ మేము అందరం ఆలోచిస్తూ, నాయన మా జీవితాల్లో మంచి మార్పును తెచ్చుకుంటూ ముందున్నటువంటి కాలములో ప్రభువునకు సాక్షులుగా మీకు బిడ్డలుగా బ్రతికే వారముగా ఉన్నట్లు మీ సహాయమును అర్థిస్తూ, మా ప్రభువు మా అందరి రక్షకుడు అయిన యేసు ప్రభువుల వారి పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.